నమస్తే K24 న్యూస్. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట జాతీయ రహదారిపై రైతుల ధర్నా. ఉడవెల్లి వాగు పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలలో వేల ఎకరాల భూమి రైతులు సాగు చేస్తున్నారని ఇప్పటికే రైతులు నాట్లు వేసుకున్నారు. వాటికి నీళ్లు తడి అందక ఆందోళనలో ఉన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టులో 20 టీఎంసీ నీళ్లు ఉన్నా కానీ కూడా వెళ్ళి నదిలోకి ఎందుకు నీళ్లు విడుదల చేయడం లేదని తక్షణమే ప్రభుత్వం స్పందించి మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా నీళ్లు వదలాలని రైతులను ఆదుకోవాలని ధర్నా చేశారు. అనంతరం భూపల్లి మండల ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. దుబ్బాక నియోజకవర్గం కూడవెల్లి వాగుపై ఆధారపడి ఉంది. ఈ ప్రాంతంలోని రైతులు రెండు చందాపూర్ నుంచి మొదలు పెడితే కోసాన్పల్లి వరకు రెండు పక్కల రైతులు ఈ కూడవెల్లి వాగుపై ఆధారపడి వ్యవసాయం సాగిస్తుంటారు. గతంలో మల్లన్న సాగర్ నుంచి పలుసార్లు నీటిని విడుదల చేసి రైతులు సాగు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. కాబట్టి ఈసారి కూడా ఈ ప్రాంతంలోని రైతులు మల్లన్న సాగర్ నుంచి నీటిని విడుదల చేస్తారనే ఆశతోని పెద్ద ఎత్తున వరి పంటను పండిస్తుంటే వరి నాట్లు వేసిన క్రమంలోనే పంట ఎండిపోతున్నది. భవిష్యత్తులో ప్రమాదం జరగబోతుంది. కాబట్టి ఈరోజు ఈ ప్రాంతంలోని రైతులమందరం నిరసన తెలియజేసి భవిష్యత్తులో ఈ ప్రమాదం రాబోతుంది. ఇప్పటి నుంచే మిర్దొడ్డి వరకు విడుదల చేసి ఆపేసిన నీటిని అక్బర్పేట మండలానికి కూడా విడుదల చేయాలి. ఈ ప్రాంతంలోని రైతులను కూడా ఆదుకోవాలి. మల్లన్న సాగర్ నుంచి గత వారం క్రితం నీటిని విడుదల చేసి మిర్దొడ్డి వరకే ఆపేయడంలో మతలబ్ ఏందో ఈ ప్రాంతంలోని మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, కొండా సురేఖ గారు ఈ ప్రాంతంలోని రైతులకు సమాధానం చెప్పాలి. కొన్ని రోజులలో 2-3 రోజులలో కూడవెల్లి జాతర జరగబోతుంది. కనీసం చుక్క నీరు లేదు. ఆరని నీరు అడుగంటిపోతుంది. పుణ్యస్నానాలు చేయడం కూడా నీళ్లు లేవు. ఆ మాత్రం సోయి లేకుండా ఈ ప్రాంతంలోని ప్రజాప్రతినిధులు మొద్దు నిద్ర వహిస్తూ ప్రోటోకాల్ పేరు మీద తన్నుకుంటూ వస్తూ ఉన్నారు. ఇక్కడ రైతులు ఒక్కసారి ఊర్లో పడి తిరగండి, ఒక్కరికి నీళ్లు లేవు, అడుగంటిపోతున్నాయి. క్రమంగా నీళ్లు అడుగంటిపోతున్నాయి. భవిష్యత్తులో ప్రమాదం జరగబోతుంది. ఇకనైనా సోయి తెచ్చుకొని మీరు రాజకీయాలు చేసుకుంటా, ప్రోటోకాల్ వివాదాలు పెట్టుకుంటా, పంచాయతీ పెట్టుకుంటా, పబ్బం కడుకుంటా, ఎలక్షన్ వచ్చినప్పుడు ఇక్కడ నాటకాలు ఆడుకుంటా ఈ రైతుల ఓట్లు అడుగుతారు. ఈ రోజు రైతులు బాధపడి రోడ్ ఎక్కిరు. కనీసం మీకు సోయి ఉంటే 2 రోజుల్లో కూడలి వాగులోని నీళ్లు విడుదల చేసి ఈ ప్రాంతంలో రైతులు ఆదుకోవాలి. ఒక్కొక్కరు జేసీబీలు పెట్టి ఇటాచీలు పెట్టి నీళ్లు తీసుకుంటా నీళ్లు రాలేని పరిస్థితి. ఇప్పటికీ ఒక్కొక్క రైతు 15-20 వేలు పెట్టుకుంటే వాళ్ళకు వచ్చేది ఏముండదు. ఇప్పటికైనా ఈ ప్రాంతంలో అధికారులు కలెక్టరేట్ కి పైన ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారు ఈ ప్రాంతంలోని రైతుల సమస్యను తెలిసి వీలైనంత త్వరగా నీటిని విడుదల చేయకపోతే మల్లన్న సాగర్ గేట్లలో అక్బర్పేట మండలం నుంచి ప్రతి ఊరి నుంచి 100 మంది రైతులను తీసుకుపోయి మేమే విడుదల చేసి ఈ ప్రాంతంలో రైతులను కాపాడుకుంటాం. రెండు వైపులో ఉండబడినటువంటి వ్యవసాయం చేసుకున్నటువంటి రైతులు కూడవెల్లి వాగు ద్వారా వ్యవసాయం ఆధారిత ప్రాంతం అంతా మల్లన్న సాగర్ నుండి గతంలో ఎప్పుడు కానీ ఇబ్బంది కాకుండా నీళ్లు విడుదల చేయడం జరిగింది. ఈసారి ఎలాంటి పట్టింపులు లేకుండా మరి రైతులు అప్పులపాలైతా ఉన్నారు. జేసీబీలు ఇటాచీలు పెట్టుకుంటా, గుంతలు తీసుకుంటా, షారెట్ నీళ్లు తీసుకుపోకుంటూ పొలాలలో వారబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పొద్దున పోయిందంటే ఎండనక మనసనక చల్లనక కూడా వాగులలో పడే ఉంటున్నారు జనాలంతా, రైతులందరూ. ఇప్పుడే నాట్లయినాయి, కలుపు దశలకు వచ్చేసినాయి. ఇంకా ముందు ఎండలు ముదురుతా ఉన్నాయి. కాబట్టి ఇక కొద్ది రోజుల లోపల రైతుల బతుకులు పూర్తిగా ఆగమయ్యే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి దయచేసి ప్రభుత్వం దీన్ని గతంలో జరిగిన నీటి విడుదల కార్యక్రమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని కానీ ఇప్పుడు రైతులను కాపాడడానికి తక్షణమే నీటిని విడుదల చేసి ఈ ప్రాంత రైతులందరినీ ఆదుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ఇప్పుడు ఈరోజు డ్యామ్ ఇక్కడ ఇదే కూడవెల్లి వాగుపైన ధర్నా చేస్తున్నారు. ముందు అన్ని గ్రామాల నుండి గ్రామానికి 100 నుండి 200 మంది రైతులు పోయి కూడా మల్లన్న సాగర్ వరకు కూడా పాదయాత్రగా వెళ్ళి కూడా మల్లన్న సాగర్ గేట్లు ఓపెన్ చేసి నీటిని తీసుకొచ్చుకునే ఏర్పాటు కూడా చేయబడుతుంది. దీని అంత దూరం రానియకుండా స్థానిక ఉండబడేటువంటి నాయకులు కానీ లేక ప్రభుత్వం కానీ మంత్రులు కానీ ఎవరు కానీ జిల్లా కలెక్టర్ గారు కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి తప్పకుండా ఈ 2-3 రోజులలో నీళ్లు విడుదల చేసి రైతులను ఆదుకుంటారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. నీటి ఉన్నా కానీ అధికారులు కూడవెల్లి బావులు కేవలం మిర్దొడ్డి వరకు వదిలిపెట్టి అక్బర్పేట భూంపల్లి మండలంకు ఆపేసినారు. ఈ యొక్క అక్బర్పేట భూంపల్లి మండలం రైతులందరూ కూడా జేసీబీలు పెట్టి అప్పుల పాలవుతూ పంటలు ఎండిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పటికీ కలుపులకు రాలేదు. ఇప్పటివరకు వరి చేనులు కూడా కలుపులకు రాలేదు. భూగర్భ జలాలు అన్ని అడగట్టిపోయినాయి. వెంటనే ఎంఆర్ఓ గారు
ఈ యొక్క సమస్యను లెటర్ తీసుకొని పై అధికారులకు తెలియజేసి వెంటనే మల్లన్న సాగర్ నుంచి నీళ్లను విడుదల చేసి ఈ యొక్క భూమిపై లెక్కపరిపేట రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఇదే రైతులందరం పోయి కూడా మల్లన్న సాగర్ గేట్లు ఎత్తే పరిస్థితి కూడా తెచ్చుకోవద్దని చెప్పేసి ఈ అధికారులకు మేము